ఏపీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జనసేనలోకి చేరిన పెండ్యం దొరబాబు కావచ్చు, ఇద్దరు నువ్వా నేనా అనే విధంగా తోసుకున్న పరిస్థితులు మనం చూసాం. మరలా అలాంటి సీన్ రిపీట్ అయింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గంలో. నిజానికి పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా జనసేనకు సంబంధించిన నేత ఎమ్మెల్యేగా అక్కడ గెలుపొందారు. అలాంటి తరుణంలో సైతం అక్కడ ఒక డ్వాక్రా మహిళలకు సంబంధించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఏది అంటూ జన సైనికులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి అక్కడ ఏం జరిగింది అన్నది పూర్తిస్థాయిలో బయటికి క్లారిటీ రాలేనప్పటికీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం వల్ల జన సైనికులు పెద్ద ఎత్తున అక్కడ నిరసన తెలియజేసినట్లు అర్థమవుతుంది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా జనసేన ఫోటోలు లేకపోవడం అనేది ఒక చర్చగా మారుతుంది. ఏది ఏమైనా ఉభయ గోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఈ వర్గపోరు అనేది ముఖ్యంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, అంటే కూటమి ప్రధానంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిసి కూటమిగా పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గంలో వర్మ ఆది నుంచి గొడవలు పెడుతున్నారన్నది జనసేన ఆరోపణ. అయితే మాకు జనసేనతో కాదు, వైసీపీతో మాత్రమే, వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారితో మాత్రమే గొడవ అంటూ వర్మ ఆరోపిస్తుండగా, ఇక పి గన్నవరం నియోజకవర్గంలో ప్రశాంతతకు మారిపోయిన ఆ ప్రాంతంలో సైతం గొడవలు ప్రారంభమయ్యాయి. ఒక డ్వాక్రా మహిళలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఏది మా అధినేత ఫోటో అంటూ జన సైనికులు రచ్చ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో వరుసగా కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. లోపల మాట్లాడమని చెప్పాను. లోపల మాట్లాడారు.